ప్రభునందు ప్రియులారా, వాక్య ప్రేమికులారా, ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తే, దావీదు నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అన్నాడు. కనుక ఎల్లప్పుడూ ప్రభువునే చూస్తూ ఉండాలి. అదే 16వ కీర్తనలో సదాకాలము ఆయన యందు నా గురి నిలుపుచున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయననే చూస్తూ ఉంటామో, గురి ఆయన మీదే నిలుపుతామో, మనకి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఆయన పొందినట్లు చూస్తాం. ఏమిటి ఆ ప్రయోజనాలు? 1, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు. 2, నేను కదల్చబడను. 3, నా హృదయము ఉల్లసించెను. 4, నా నాలుక ఆనందించెను. 5, నా శరీరము నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. 5, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనివు, జీవమార్గములు తెలియచేస్తాడు. మాత్రమే కాదు, దర్శనం అనుగ్రహించి ఉల్లాసముతో నింపెదవు అన్నాడు. నిజంగా ఎల్లప్పుడూ ఆయన వైపే చూస్తే ప్రమాదాల నుండి తప్పించబడి గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు. కనుక ఎల్లప్పుడూ గురి ఆయన మీదే నిలపాలని, ఎల్లప్పుడూ ప్రభువునే చూచుచూ ఉండాలని, గురి కలిగి గమ్యం చేరే వరకు గురి తప్పిపోకుండా జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఇన్ని ప్రయోజనాలు మీ సొంతం చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రభువు మీదనే గురి నిలపవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ప్రభు అయిన దేవుని పేరట వందనాలు తెలియచేస్తున్నాను.